మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట గురించి మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట ఏంటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో ఉంటుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండొచ్చు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట, మూడో మాట, తన తల్లిని తన ప్రియ శిష్యునికి అప్పగించుట. తన తల్లియు తన ప్రియ శిష్యుడు ఒకే చోట నిల్చున్నట్టు చూసి ఆయన ఈ మాటలు చెప్పారు. తన ప్రియ శిష్యుడు ఎవరంటే యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ తల్లి అయిన మరియ ఒకే చోట నిల్చుండి చూసి ఆమెతో ఈ మాట చెప్పాను, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడో మాట ద్వారా మనం తన యొక్క బాధ్యతను కుమారునిగా తన బాధ్యతను ఆయన చెప్పడం, తన బాధ్యతను ఆయన గుర్తు చేసుకోవడం, ఆమె తన తల్లి అయిన మరియా ఎక్కడ వేదనలో శోధనలో ఉంటుందేమో, తను ఒంటరిగా మిగిలిపోతుందేమో అని చెప్పేసి ఆయన భూ సంబంధి అయిన తండ్రి యోసేపు గారు అప్పటికే మరణించినప్పటికీ ఆమె ఒక్కతే ఉండిపోద్ది, దుఃఖంలో ఉంటుంది, బాధలో ఉంటుందని, తన తల్లిని ఏ విధంగా కూడా బాధపడకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని తన శిష్యునికి అప్పగించారు. శిలువపై ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తన తల్లి ఒంటరి కాకూడదని యేసు ఆలోచించారు. ఆయన శిలువపై చేతులకు మిరకలు కొట్టబడి ఉన్నాయి. ఆయన శిలువ మీద రక్తం కారుస్తున్నారు, ఎండ తగులుతుంది. ఆయనకి ఎంతో శారీరకంగా లేదంటే ఆత్మ విషయమే ఆయన ఎంతో వేదన చెందుతున్నప్పటికీ, తగిలిన గాయముల చేత ఎంతో ఓర్చుకుంటున్నప్పటికీ ఆయన ఉన్న కుమారునిగా ఉన్న బాధ్యతను ఆయన నిర్వర్తించుకున్నారు. మానవ సంబంధాలు కూడా ఆయన చాలా గౌరవించారు. ఆయన దైవ కుమారుడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి పట్ల చూపించాల్సిన గౌరవాన్ని, బాధ్యతను చూపించారు. రక్త సంబంధికుల కంటే క్రీస్తు మీద విశ్వాసం ద్వారా ఏర్పడే ఆత్మీయ సంబంధం గొప్పదని ఈ మాట మనకు సూచిస్తుంది. యోహాను మరియను తన సొంత తల్లిలా స్వీకరించారంట. ఆ గడియనే ఈమె నా తల్లి కాదు కదా, లేదంటే ఈమె ఏదో యేసు ప్రభు వారి తల్లి కదా అని చూడలేదంటండి. తర్వాత తీసుకెళ్దామని ఆలోచించలేదంటండి. వెంటనే ఆ గడియనే బైబిల్ వాక్యంలో ఉంటుంది, ఆ గడియనే ఆ శిష్యుడు తీసుకెళ్లారని, తన ఏంటో చేర్చుకున్నాడని, తాను ఎంతగానో ఆమెను ఆదరించారని, ఆమెను ఎంతగానో ఓదార్చారని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అందుకోసమే తన తల్లిని తన ప్రియ శిష్యునికి అప్పగించారు. ఆ నమ్మకంతో యోహాను గారు తనని బాగా చూసుకుంటారనే నమ్మకంతోనే యోహాను గారికి అప్పగించడం జరిగింది. అదే రీతిగా మనం క్రీస్తుని పోలి ఉన్న మనుషులమైన మనము, క్రీస్తుని సాదృశ్యంగా తీసుకుంటున్న మనము, క్రీస్తు మార్గంలో నడవాలనుకుంటున్న మనము రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, మనం చేయవలసిన పనుల్లో ఒకటి కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలి. పాత నిబంధన గ్రంథంలో చెప్తుంది, నిర్గమకాండంలో ఉంటుంది, 20 అధ్యాయం 12వ వచనంలో రాయబడుతూ ఉంటుంది, తన తల్లిదండ్రులు గౌరవించాలని రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ యొక్క తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలని కూడా ఆ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ వచనంలో రాయబడి ఉంటుంది. పరలోకమందున్న మత్తయి సువార్త 12వ అధ్యాయం 50 వచనంలో కూడా
పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సహోదరులు ఎవరు, లేకపోతే నీ 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 సహోదరులు నీ తల్లియు లేదా నీ బంధువులు వచ్చారని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడతారు. పరలోకమందున నా తండ్రి చిత్తము జరిగించు వాడే నా సహోదరియు నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియునని చెప్పాను. అయితే దేవునికి ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు మన బాధ్యత అని, వారిని గౌరవించాలి అని, వారిని మనం హక్కును చేర్చుకోవాలని, వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం ఇవ్వాలని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పటికీ, ఆయన చనిపోతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి యొక్క బాధ్యతను తాను వేరే వాళ్ళకి అప్పగించి తన యొక్క బాధ్యతను నిర్వర్తించుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల్ని ప్రేమించడం లేదు. అనేక కారణాల వలన, లేకపోతే వారికి ఉంటున్న ఇబ్బందుల వలన, వారికి ఉంటున్న వేదన వలన, లేదంటే వారికి ఉన్న ఉద్యోగాల విషయాల వలన, లేకపోతే ఇతర కారణాల వల్ల చాలామంది వారి తల్లిదండ్రులను ప్రేమించట్లేదు, వారి తల్లిదండ్రులను గౌరవించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తాను మరణించుతున్నప్పటికీ, ఆయన శిలువ మీద వేలాడి మరికొద్ది సమయంలో ఆయన చనిపోతారన్నప్పటికీ కూడా తన యొక్క తల్లిని తను ప్రేమిస్తూనే ఉన్నారు. తన యొక్క తల్లి మీద ఉన్న బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నారు. అయితే మనం ఈ రోజుల్లో ఉంటున్న మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలి. మనం కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలి. మనం కూడా మన తల్లిదండ్రులకి సన్మానించేవారిగా మనం ఉండాలి తప్ప వేరేలా ఉండకూడదు. ఎఫెసీ గ్రంథము 6:2 ప్రకారం మన తల్లిని తండ్రిని సన్మానించడం వలన మనకు మేలు అని రాయబడి ఉంది ఆ గ్రంథం. మన తల్లిదండ్రుల్ని లేకపోతే మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించకపోతే మనకు మేలు కలగదని బైబిల్ చెప్తుంది. ఇక మీదట కూడా మనం బైబిల్ని అనుసరించి రక్షణ పొందిన వారిమైన మనం క్రీస్తుని పోలి నవ్వాలనుకుంటున్న మనము, క్రీస్తుకు మాదిరిగానే జీవించాలనుకుంటాం మనము. ఇక మీదట మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ, మన తల్లిదండ్రులను గౌరవిస్తూ, మన తల్లిదండ్రులను సన్మానిస్తూ జీవించాలని ఈ యొక్క మాట యొక్క సాదృశ్యం. ఇక మీదట కూడా మనము క్రీస్తుకు విరోధులముగా కాకుండా, మన తల్లిదండ్రులని అగౌరవపరిచే వారిని కాకుండా, మన తల్లిదండ్రులను ప్రేమించే వారిగా కాకుండా, ప్రేమించని వారిగా కాకుండా, మన తల్లిదండ్రులని సన్మానించని వారిగా కాకుండా, మనం మన తల్లిదండ్రులను సన్మానించేవారుగాను, లేదా మన భూ సంబంధమైన మన యొక్క సహోదరులను కానీ, మన యొక్క తల్లిదండ్రులను కానీ మనం ప్రేమిస్తూ వారిని సన్మానిస్తూ మనం ఇక మీదట ముందుకు సాగాలని ఈ మాట యొక్క సాదృశ్యం చెప్తుంది. కాబట్టి మనమందరం తల్లిదండ్రులను ప్రేమించి వారిని సన్మానించుదాం. పరలోకమందున్న మన తండ్రి చిత్తానుసారంగా మనం జీవిద్దాం. ఈ కొద్ది మాటలో దేవుడు మన విడిగిరలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మహిమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఈ యొక్క సమయంలో ప్రభు ప్రత్యేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధికి వచ్చాం, నీ పాద సన్నిధిలో చేరావు. అయ్యా ఇదిగో తండ్రి, ఈ మాటలు విని ప్రభు ఎంతమంది అయితే నాతో పాటు ఏకీవించి ప్రార్థిస్తున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో తండ్రి, మేమందరం నీ సన్నిధిలో ప్రభు ఇదిగో తండ్రి మొరపెడుతున్నాం ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది, మా తల్లిదండ్రులను ప్రేమించకపోతే, మా తల్లిదండ్రులు మేము సన్మానించకపోతే మాకు మేలు కలగదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అయ్యా నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి నీ కృపను చూపించండి. అయ్యా నీ చిత్తంలో ప్రభు మేము బ్రతకడానికి నీ కృపను దయచేయండి. అయ్యా మా తల్లిదండ్రులు మేము సన్మానించే వారిగా నీ కృపా సహాయం దయచేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ప్రభు మా తల్లిదండ్రులు మేము సన్మానించలేదేమో నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు మేము ప్రేమించలేదేమో ప్రభు. ఇప్పటి వరకు ప్రభు ఇదిగో తండ్రి, మా కుటుంబ సభ్యులను కానీ, అయ్యా ఇదిగో తండ్రి, మా బంధుమిత్రులను కానీ ప్రభు ఇదిగో తండ్రి, మా శత్రువులను కానీ మేము ప్రేమించట్లేదేమో. అయ్యా ఇదిగో తండ్రి, వారిని మేము క్షమించట్లేదేమో కానీ నాయన.
ఇదిగో తండ్రి ఇక మీదటగా ప్రభు ఇదిగో తండ్రి మేము నీకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి మా కోసం ప్రభు ఇదిగో తండ్రి నువ్వు సిలువలో వేలాడుచు ప్రభు ఇదిగో తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి సిలువలో వేలాడి మా కొరకు రక్తం కార్చావు ప్రభు అయ్యా. ఇదిగో తండ్రి కొద్ది మాటలు ప్రభు ఇదిగో తండ్రి మేము అనుదినము నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ కృపను నీ సహాయాన్ని నీ దయను దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు ఇదిగో తండ్రి వారి యొక్క మనసులను మార్చండి, వారి మనసును దిద్దమని అయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా ఎవరెవరైతే ప్రభు ఇదిగో తండ్రి మారు మనసు రక్షణ అనుభవం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇప్పుడే నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో వారందరికీ మారు మనసు రక్షణ అనుభవం దయచేయమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ కృపను దయచేయండి, నీ సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి నేను ఏదైనా తప్పుదముగా మాట్లాడుంటే ప్రభు నా మాటలను క్షమించండి, మన్నించండి అయ్యా. ఇదిగో తండ్రి మీరే తోడు, మీరే కృప, మీ సహాయము నాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి రేపు మరొక మాటతో నీ సన్నిధిలో మాట్లాడడానికి నీ కృపను నీ తోడును దయచేయమని అయ్యా. ఇదిగో తండ్రి చిన్న ప్రార్థన సన్నిధిలో ముద్రించుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. రేపు మరొక మాటతో మీ ముందుకు వస్తాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.